వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. తెలంగాణ ప్రజలకు రాములమ్మగా పరిచయం ఉన్నటువంటి విజయశాంతి ప్రచారంలో ప్రజల హంగామా సందడి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఈ ప్రచారం? ఏ విధంగా మీరు ప్రజలకు ఏం చెప్తారు? లేదు, చాలా బాగుంది. ఆడబిడ్డలందరికీ నేను చెప్పాల్సింది చెప్పాను నేను. సో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నిజంగా రాష్ట్రం అతలాకుతలం అయింది. సో దీని నుంచి ఫైట్ బ్యాక్ చేసుకుని రావాలి. బికాస్ సిస్టమ్ మొత్తం పాడు చేశారు, ఆర్థికంగా దెబ్బకొట్టాడు. ఒక చీఫ్ మినిస్టర్గా 10 ఏళ్ళు ఆయన అధికారంలో కూర్చున్న మనిషిని ఆర్థికాన్ని పెంచుండి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. కానీ ఆ విధంగా చేయకుండా ఎవరి కాళ్ళు దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం, #1 స్టేట్గా అన్న ఆలోచన చేయలేదు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకురాలుగా డెఫినెట్గా నాకు బాధ ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఉద్యమం పనిచేసే తెలంగాణ కొట్లాట చేసుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరగాలి. చిన్న రాష్ట్రం, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎల్లుంటే నిజంగా అద్భుతాలు జరిగి ఉండొచ్చు. నిజంగా అద్భుతాలు చేసి ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఎంతసేపు నా కుటుంబం బాగుపడాలి, ఎక్కడ ల్యాండ్లో, ఎక్కడ చెరువులు, ఎక్కడ ప్రాజెక్టులు డబ్బు వస్తుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇది మొత్తం సిస్టమ్ పోయింది. సో ఈ పోయిన సిస్టమ్ అని మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేస్తున్నట్టు మా ప్రభుత్వం చేస్తుందండి. నిజంగా కొన్ని పథకాలు డిలే అవుతుంది. కారణం కేసీఆర్ చేసిన అప్పుల వల్ల 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయినప్పుడు అది సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు చేసే పార్టీ అండి, ఎప్పుడు ఇచ్చే పార్టీ, చేసే పార్టీ. ఇన్ని సంవత్సరాలు అద్భుతాలు చేసింది, పేద ప్రజల కోసం చేసింది. సో ఇవాళ వచ్చి కొంత డిలే కారణం కేసీఆర్. సో దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కొంచెం టైం ఇచ్చి ప్రజలు కొంచెం అర్థం చేసుకుంటే ఐ థింక్ మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయగలుగుతాం, నిజంగా చేయగలుగుతాం. అది నేను అప్పీల్ చేశాను, విన్నారు. అండ్ వాళ్ళు చాలామంది అన్నారు లేదక్క మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటున్నారు. బట్ మిగతా వాళ్ళు ఏముంటుందండి, జస్ట్ సో దాన్ని మనం కొంచెం చూడాలి మరి. బట్ ఎనీవే రేపు లాస్ట్ డే కాబట్టి సో లెట్స్ వెయిట్. అంటున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండం గా తీసుకుంటుందా జూబ్లీ ఉప ఎన్నిక అంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడడం వేస్ట్ అండి. ఒక గజ దొంగ ఫ్యామిలీ లూటీ చేశారు మొత్తం. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నమ్మి చేతిలో పెడితే అద్భుతాలు చేసి ఉండొచ్చు, అభివృద్ధి చేసి ఉండొచ్చు, డబుల్ ఇన్కమ్ చేసి ఉండొచ్చు. కానీ ఏది చేయలేదు. వాళ్ళ సిగ్గు లేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత దిగజారారో. అది దిగజారిన కుటుంబం, బరి తెగించిన కుటుంబం అని నేను చెప్తున్నానండి. ఏం మాత్రం బాధ కూడా లేదు. అరే తప్పు చేసాం అనే అసలు ఏమి చేయలేదన్నట్టే కూర్చుంటున్నారు. వాళ్ళు సరిగా చేస్తుంటే వాళ్ళ కష్టాలు ఉండేవి కాదు. సో వాళ్ళ గురించి అసలు మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుందండి. మేడం, ప్రజలు మిమ్మల్ని రాములమ్మగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తారు. వాళ్ళందరికీ మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఓపిక పట్టండి, డెఫినెట్గా చేద్దాం. ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ విషయం జల్లుతున్నారు, ప్రజల మీద విషయం జల్లి మళ్ళీ వాళ్ళకి ఒక మాయ మాటలు చెప్పడం బాగా తెలుసు అండి. కేసీఆర్ ఫ్యామిలీకి బోల్తా కొట్టడం బాగా తెలుసు ప్రజల్ని. సో ఆ రకంగా చేసి మళ్ళీ తిప్పుకుందామని చూస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను, గవర్నమెంట్ ఉంది, మీకు ఏం కావాలో అడిగి తీసుకోండి, కొంచెం ఆలస్యమైనా వస్తుంది. కానీ కేసీఆర్ వాళ్ళకి ఓటు వేస్తే, అంటే వాళ్ళ క్యాండిడేట్కి ఓటు వేస్తే, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అపోజిషన్ ఉంటారు, ఏముండదు. ప్రజలు కొంచెం తెలివిగా అర్థం చేసుకుని ఉన్న గవర్నమెంట్తో పని చేయించుకుంటే అది బెటర్ కదా అన్నది నేను చెప్పదలుచుకుంది. కొంచెం ఓపిక పట్టాలి. డబుల్ మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్తున్నాం. సరే అండి, ఇప్పుడు ఎవరు డబుల్ మెజార్టీ, ట్రిపుల్ మెజార్టీ కాదు, లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. 14th కౌంటింగ్, 11th ఓటింగ్, 14th తెలిసిపోద్ది కదా. ఓకే, నేనేంటంటే మళ్ళీ వాళ్ళ ఉచ్చులో పడొద్దు ప్రజల్లారా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు నిజంగా వెనక్కి వెళ్ళిపోయాం, సర్వనాశనం అయిపోయింది తెలంగాణ. అందుకే ఆ అవకాశం ఇవ్వద్దు అన్నది నేను మొత్తం తెలంగాణ బిడ్డలకి ఒక ఉద్యమకారునిగా నేను చెప్పదలుచుకున్నాను. నవీన్ యాదవ్ కి, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు?
ఎందుకు ఓటేయాలంటే మా కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక బీసీ క్యాండిడేట్. సో బీసీ క్యాండిడేట్ అన్నప్పుడు డెఫినెట్గా గెలిపించాల్సిన బాధ్యత ఉంది కదా, బడుగు బలహీన వర్గాలు బిడ్డలు. సరే ఇప్పుడు ఒకళ్ళ మీద నిందేయడం, అబద్ధాలు చెప్పడం, అనేక మాటలు అనడం మామూలు విషయం అది. కానీ టీఆర్ఎస్ని చూస్తే వాళ్ళకంటే గజ దొంగలు ఎవరు ఉండరు. వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు గజ దొంగలు 10 సంవత్సరాలు లూటీ చేశారు. సో వాళ్ళు ఏమన్నా మనం ఒక చీపురు పుల్లలా తీసిపడేయడం బెటర్. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ కు బ్రహ్మదరం పడుతున్నారు. బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ ని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుంది. కేసీఆర్ లాంటి గజదొంగ పార్టీలను నమ్మొద్దంటూ కూడా ప్రజలకు విజయశాంతి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. రాములమ్మగా తనకు వస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఆమె కొంత అభిమానాన్ని ప్రజలతో పంచుకున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి.